అధ్యాయము 8, పేజీ నంబర్ 111. అపోస్తుల కార్యాలు అధ్యాయము 8, వచనము 26వ వచనం నుంచి కొన్ని వచనాలను మనము ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేం నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తియుడైన నపంసకుడు, మనం గమనిస్తున్నాం ఈ పదం. ఎవరండి ఈయన? ఐగుప్తియుడైన నపంసకుడు ఆరాధించుటకై యెరూషలేమునకు వచ్చి ఉండెను. నపంసకుడు గమనిస్తున్నామండి. ఈ పేరుకు మరొక పదం కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనము మాట్లాడే భాష కూడా ఇటు వాళ్ళను వేరు ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం అనుకుంటున్నామేమో దేవుడు వారి పట్ల ఉన్న ఉద్దేశాన్ని, తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని అన్యుని గురించి, శండుని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తన మనసులో ఉన్నది వ్యక్తం చేశాడండి. మనం అనుకుంటుంటాం, మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాం, మనల్ని మనమే తగ్గించుకుంటూ ఉంటాం. కాదండి, కాదు. చూద్దామా ఒకసారి? ఇది ఇలాగనే పెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడనే ఆరాధన సేకరంగా మరికొన్ని మాటలు చదువుకుంటాం కనుక ఈ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము ఇదే గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోదాం. అక్కడ కొన్ని మాటలు, దేవుడు చెప్పిన మాటలు, అవి కూడా చదువుకుందామండి. ఇక్కడ మనం చూస్తున్నాం, నపంసకుడు, ఐగుప్తియుడైన నపంసకుడు అన్న మాట మనం గమనిస్తున్నాం. మరి దేవుని దృష్టిలో మరొక పదం కూడా దేవుడు వాడాడు వారి గురించి. ఏమిటి ఆ పదం? దేవుని ఉద్దేశము, వారి పట్ల ఆయనకున్న సంకల్పము ఏమిటి అన్న వగైరా వగైరా మాటలు దేవుడు వ్యక్తం చేశాడండి. పేజీ నంబర్ అండి 617, 56వ అధ్యాయము యెషయా గ్రంథము 56వ అధ్యాయము, పేజీ నంబర్ 617, 56వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు అన్యుని గురించి వ్రాయబడి ఉంది, షండుని గురించి వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి పేరే నపంసకుడికి మరొక పేరు షండు. ఇక్కడ మనం గమనిస్తాం, యెహోవాను అత్తుకొను అన్యుడు, నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. ఆయన జనులు ఎవరండి? యూదులు. ఆయన జనులు ఇశ్రాయేలీయులు, ఆయన జనులు హెబ్రీయులు. ఈ 3 పదాలు ఒకటే, ఈ 3 పదాలు ఒకటే. యూదుడన్నా, ఇశ్రాయేలుడన్నా, హెబ్రీయుడన్నా ఒకటే. దాని అర్థం ఒకటే, ఒకే జాతి వారికి. ఈ పదం సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారండి, మనం గమనించగలం. చూడండి, నిశ్చయంగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు మనం గమనిస్తున్నాం. నపంసకునికి మరొక పర్యాయ పదమే షండు. మనం కూడా మరొక రీతిగా మాట్లాడతాం. ఆ భాష వద్దులేండి, బాగుండదు. మనం గమనిస్తున్నాం, షండు, నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నిశ్చయంగా విశ్రాంతి దినమును ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి. షండుడైనా, అన్యుడైనా, యూదుడైనా కావాల్సింది హృదయం. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం, భక్తి, ఆత్మీయత, అది చూస్తాడు. నువ్వు యూదుడైనంత మాత్రాన నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే ఆరాధన ఒప్పుకోడు, ఆరాధన స్వీకరించడండి. మనం గమనిస్తున్నాం ఈ మాటలు. నా నిబంధనను ఆధారం కొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చేదను. ఎంతటి ఆధిక్యత అండి! అంతటి మంచి దేవుడు మన దేవుడు. మనం చూస్తాం, చిన్న చూపు చూస్తాం వాళ్ళను. కనుకనే మనం మానవులం. ఆయన దైవం, ఆయన దేవుడు, ఆయన ప్రేమ ఉన్నాడండి. వారిలో కూడా ఆత్మ ఉంది. వారికి కూడా దేవుని పొలిక చొప్పున, దేవుని స్వరూపమందు రూపింపబడిన వారే, నిరూపింపబడిన వారే, ఆయన సృష్టించిన వారే. వారికి కూడా అన్యునికి, షండునికి, యూదునికి ఆత్మలకు తండ్రి ఒకడే. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త.
మనం చూస్తే మరొక మాట, శ్రేష్టమైన మాట, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోవట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. అంతటి ప్రేమమయుడండి మన దేవుడు. పక్షపాతం లేని దేవుడు, భేదాలు కనుగొనని దేవుడు, అందరినీ సమానంగా చూచే దేవుడు మన దేవుడు. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చెయ్యవలనని ఆయన పక్షమున చేరు అన్యులు మరి నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఇదండి షండుని పట్ల అన్యుని పట్ల ఆయనకున్న ఉద్దేశం. ఆయన మదిలో ఉన్న మాట, ఆయన మనసులో ఉన్న మాట దేవుడు వ్యక్తపరిచాడండి. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఒక మరి ఐథియోపియుడైన నపంసకుడు మరి ఆరాధించడానికి యెరూషలేముకు మరి గమనిస్తాం. ఆ మాటలు తిరిగి వెళ్దామండి, అపొస్తలుల కార్యాలకి వెళ్దాం. అక్కడ కొన్ని మాటలు ఆరాధన సేకరంగా చదువుకుందాం. పేజీ నెంబర్ 111 అండి. ఒకవేళ మిస్ చేసుకొని తీసింటే గుర్తు కోసం పేజీ నెంబర్ 111, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము. మనం గమనిస్తే చూడండి, ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. 28వ వచనం. అతడు తిరిగి వెలుచు ఆరాధన చేసుకున్నాడు, తిరిగి తన స్వదేశానికి బయలుదేరి వెళ్తున్నాడు. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, చూడండి, రథం మీద మరి నపంసకుడైన ఐథియోపియుడు వెళ్తున్నాడు, పరిగెత్తుకుంటూ రథాన్ని వెంబడిస్తున్నాడు ఫిలిప్పు. చూడండి, మనం చూస్తే దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా ప్రశ్నించాడు ఆ నపంసకుని. అయ్యా, నువ్వు చదువుతున్న గ్రంథంలోని సారాంశము, ఆ లేఖనంలోని భావము, ఆ తాత్పర్యము నీకు ఎరుకనేనా, ఎరుగుదువా అంటూ అడిగాడు. అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి మరి రథమాపి అతన్ని ఎక్కించుకొని మరి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చూడండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అయ్యా, నీకు ఈ గ్రంథం యొక్క భావము, ఇందులో యొక్క తాత్పర్యము నీకు తెలిసినట్లు ఉంది, దయచేసి నా రథం ఎక్కు, నా పక్కన కూర్చో, దాని భావం నాకు తెలియజేయి అంటున్నాడు. మరి మనం చూస్తే అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా మనం గమనిస్తామన్నమాట. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఎక్కడుందండి ఈ మాట? చెప్పగలరా? స్త్రీలు కానీ పురుషులు కానీ? యెషయా గ్రంథంలో ఉందండి. అనేక పర్యాయాలు, లెక్కలేనన్ని పర్యాలు మన వినికిడిలో ఆ మాటలు వింటూనే ఉన్నాం. కానీ మరవకూడదు, మతికి పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. లేఖనాలు నిక్షిప్తం చేసి పెట్టుకోవాలి. ఏవేవో చెత్త చెదారము మన హృదయాల్లో ఉండకూడదు. దేవుని లేఖనాలు ఉంటే, వాక్యం ఉంటే దేవుడు ఉన్నట్లే. వాక్యమే దేవుడు. తెలుసు చక్కగా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాటల చక్కగా క్లియర్గా భక్తుడు, ప్రభు యొక్క ప్రియ శిష్యుడు యోహాను రాశాడండి. చూడండి, మనం గమనిస్తున్నాం ఆ మాట. యెషయా గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎప్పుడో ప్రవచించాడు యెషయా ప్రవక్త. ఆ పాత నిబంధన గ్రంథంలోని యెషయా గ్రంథంనే ఈ ఐథియోపియుడైన ఈ నపంసకుడు చదువుతున్నాడు. అర్థం కావడం లేదు ఆ వ్యక్తికి. చూడండి, మరి ఇక్కడ రాయబడ్డ మాట మనం చూస్తున్నాం. ఆయన నోరు తెరవకుండెను. మనం గమనిస్తే ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను అంటూ కింది భాగం, ఆ పక్క ఆ లైన్ వద్దండి, కింది భాగం, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. నిజంగా ఆయనే న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతికి ఇక్కడ మనం గమనిస్తున్నాం, న్యాయ విమర్శ దొరకకపోయెను. పిలాతు, హేరోదు వారి ముందర ప్రభు విమర్శింపబడడానికి నిలవబడ్డాడు. ఆయన న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతిని విమర్శించే దమ్ము, ధైర్యం, సాహసం వారికి ఉందండి. వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న ఆధిక్యతను బట్టి ప్రభు నిస్సహాయకుడిగా మారిపోయాడు.
మానవుడిగా, దీనుడిగా, రిక్తుడిగా, ఏమి లేనివాడుగా అసూయ చేత యేసు ప్రభువును శిలువకు తన స్వజనంగామే అప్పగించాడు. నిజంగా ఆ మాటలన్నీ కూడా మరి నలుగురు సువార్థికులు రాస్తారు. మార్కు సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయండి, చదువుకుందాం. ఇది ఇలాగనే పెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఇది ఇలాగనే పెట్టుకోండి. మరొకసారి ఇక్కడికి వస్తాం, తిరిగి చదువుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము, పేజీ నెంబర్ అంటే 47, పేజీ నెంబర్ 47, మార్కు సువార్త 15వ అధ్యాయము. దాదాపు కొన్ని వచనాలు చదువుకుంటూ పోదామండి, మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. ధ్యానించేది లేదు, సమయం అనుకున్న సమయపాలన పాటించాలి. సమయభావాన్ని బట్టి చదువుకుందాం. ఇక్కడ ఆ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. చక్కగా మీరు కూడా చదువుతుంటే చూడండి, వినండి, గ్రహించండి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనని ఆయన అడగగా, ఆయన నీవన్నట్లే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరం చేయలేదు, నేరం మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నువ్వు ఉత్తరమేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. బొచ్చు కత్తిరించు వాని వద్ద గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా ప్రభు మౌన దీక్ష, మౌన వ్రతం పాటిస్తున్నాడండి. 6వ వచనం. ఆ పండుగలో వారు కోరుకునే ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారం ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారం చేయవలనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత, బాగా గమనించాలి పదం, దేని చేత అండి? అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసు, వాస్తవం తెలుసు, నిజం తెలుసు. అయినా చూద్దాం ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు. తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. చూడండి, పిలాతు ప్రభువును విడుదల చేయాలని చూశాడు, కానీ వాస్తవం గుర్తించాడు. కానీ న్యాయపీఠం మీద కూర్చున్న పిలాతు, కానీ ఇక్కడ జనుల కేకలు గెలిచాయి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును మీరు చెప్పువాణి నేనేమి చేయుదునని మరలా వారిని అడిగిను. వారు వానిని శిలువ వేయము అని మరలా కేక వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యం చేసినని వారిని అడగగా, వారు వాడిని శిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకై మనసు గలవాడై, ఇక్కడ గమనించాలి అతని యొక్క బలహీనత. పొగిడితే పొంగిపోయే వ్యక్తి, మునగ చెట్టు ఎక్కే వ్యక్తి చూస్తున్నాం. కొందరు అయితే ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఆహా ఓహో నువ్వు ఇలా వీరునివి సూర్యుడివి అంటే తప్పండి. మనల్ని పొగుడుతున్నాడంటే మనల్ని పడగొడుతున్నాడని అర్థం, మనల్ని కింద తోయాలని చూస్తున్నాడని అర్థం అండి. దాని అర్థం మనం గమనిస్తున్నాం. ఈ పిలాతులో ఉన్న బలహీనత. జన సమూహంను సంతోషపెట్టుటకు మనసు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ఏ నేరము చేయలేదు అంటున్నాడు, శిక్ష విధిస్తూ ఉన్నాడు. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. ఇక్కడ ఒకటి చేస్తున్నారు, నమస్కారం, ఆరాధిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఈ పని కూడా చేస్తున్నారు, హింసిస్తున్నారు, పూజిస్తున్నారు, మనం గమనిస్తున్నాం. మరి వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపక్షించిన తర్వాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ బయటకు తీసుకొని పోయిరి. ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు, అకారణంగా నిష్కారణంగా అసూయ చేత ఈర్ష్య చేత అప్పగించారు, సిలువకు అప్పగించారు ప్రభువును. 27వ వచనం మనం గమనిద్దామండి. మరికొన్ని మాటలు ఇక్కడే, ఇదే సువార్త, ఇదే అధ్యాయము 27వ వచనం. మరియు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంలో వెలుచుండిన వారు
తమ తలలూచుచూ, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నేను నీవే రక్షించుకొనిమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు, వీడితులను రక్షించును, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూసి నమ్మెదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. చూశాం ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త రాయబడ్డ మాట. అపొస్తలుల కార్యాలు పాత నిబంధన గ్రంథంలోని మాటలు అనేకము కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించగలం. పాత నిబంధన గ్రంథం పునాది అండి. అది లేని కొత్త నిబంధనే లేదు. అది లేని సృష్టి లేదు. దేవుడు ఎవరో కూడా తెలియదు. పాత నిబంధన ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథం, చరిత్ర గ్రంథం. సృష్టి ఎలా జరిగింది, దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు, మానవుడు ఎవడు, ఎలా చేసిన తప్పేమిటి, ఒప్పేమిటి, అనేకమైన విషయాలు పాత నిబంధన గ్రంథంలో మనం గమనించగలమండి. ఆదికాండం నుంచి మలాకి వరకు ఆ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఓపిక లేదు, తీరిక లేదు, చదువుతాలేమంతే. ఇక్కడ మనం గమనిస్తున్నాం. తిరిగి వెళ్ళిపోదాం అపొస్తలుల కార్యాలకి. ఇక్కడ చదువుకున్న మాటలే మరొకసారి చదువుకొని ఆరాధన సహాయకరంగా ఈ మాటలు మరొకసారి చదువుకుందామండి. పేజీ నెంబర్ 111, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నామండి. మరొకసారి ఆ మాట చదువుకుందామండి. ఆరాధన సహాయకరంగా లేఖనాలు కూడా. పేజీ నెంబర్ 111, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము వచనం 32. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె బతికి తేబెడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. నిజంగా అందరూ పిలాతు కాడి నుంచి దారిన పోయేవారు, సిలువకు అప్పగించిన నేరస్తులు కూడా తులనాడారు, నిందించారు. ఏమన్నా మాట్లాడాడండి ఆయన? మాట్లాడేదండి ఆయన. మౌనం వహించాడు. బొచ్చు కత్తిరించు అని వద్ద గొర్రె ఏం చేస్తుంది ఆయన తెలుసా? ఆయన గొర్రెనే. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మాట రాయబడింది. ఎవరండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అని గురజాడ వెంకట అప్పారావు అనే కవి చెప్పాడండి. ఆ లోకం మనమే ఆ లోకం. మన భారాన్ని మోయడానికి దేవుడు తన వద్దనున్న తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని, ముద్దుల కుమారుని మన భారం భరించడానికి, మన శిక్ష సహించడానికి ఈ లోకానికి తెచ్చాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. పాపం కనుగొనాలని ఆనాడున్న శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు అనేవారు పలుపులు రకాలుగా, పలుపులు విధాలుగా చూచారు. ఎక్కడ లేదండి, నేరం లేదు ఆయనలో. ఆకాశమందున్న చంద్రునికైనా మచ్చుందేమో కానీ మచ్చ డాగు లేని దేవుడు, పాపం లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, చీకటి లేని దేవుడు. ఎంత చెప్తామండి, ఏమని చెప్పగలం ఆయన గురించి? ఎంత చెప్పినా తక్కువే. ఆయన సుగుణాల పట్టి మన ప్రభు సుందరుడు, సుకుమారుడు. 10,000 మందిలో ఆయన గుర్తింపవచ్చండి. అట్టి మన ప్రభువు, అట్టి మన రక్షకుడు, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి, విమోచించడానికి, అపవాది కబంధ హస్తాల నుంచి తప్పించడానికి మనల్ని ప్రేమించి మన కొరకై మధ్యవర్తిగా మారిపోయాడు, జామీన్కర్తగా మారిపోయాడు. ఏ నేరం చేయకపోయినా నేరస్తునిగా ఆ కలవరి శిలువకు తను తాను సరెండర్ చేసుకున్నాడు. మీరు వెతుకుచున్న యేసును నేనే, వీరికేం తెలియదు అంటాడు. శిష్యుల విషయంలో చూడండి ఎంత కేర్ తీసుకున్నాడు. ఈ విషయంలో వారు కూడా పాలి భాగస్తులని అనలేదండి ప్రభు. నిజంగా గొర్రెల కాపరిని కొట్టుదురు ఆ మాట పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ప్రవచన వాక్యం. గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోను రాయబడిందండి. మనం గమనించగలం ఆ మాటలన్నీ కూడా. ఇక్కడ మరొక మాట మనం గమనిస్తున్నాం. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. మత్తయి సువార్త 11:29 వచ్చిన మనం గమనిస్తే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నిజంగా అండి, ఆయన దీనత్వం బట్టి ఆయన దీనుడు అంతే కదండి. ఏమీ లేని దరిద్రుడు. నక్కలకు బరియలు, ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకుంటూ స్థలం లేదని అన్నాడు ప్రభు. అంటాడండి, పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు, పెరిగి పెద్దవాడైనప్పుడు స్థలం లేదు, అనేక మంది హృదయాలలో ఆయనకు చోటే లేదు, నాడైనా నేడైనా. మనం గమనిస్తున్నాం ఒక మాట, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము
మరి 4-5 వచనాలు మనం గమనిస్తే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండినని వ్రాయబడింది. ఆయన జీవాధిపతి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతలు 20-27 వచనంలో మాట వ్రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి ఎవరండి? మానవులమైన మనమే చీకటి. ఆ చీకటి వెలుగెవరు? దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కింద భాగంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో వెలుగు మనోహరమైనది. ఆయన మనోహరుడు, సుందరుడు, సుకుమారుడు. అట్టి ఆయన కలవరి శిలువకు అప్పగించుకున్నప్పుడు స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. మన పాప పరిహారం కొరకై విమోచన ప్రయోజనంగా తన రుధిరాన్ని చెల్లించాడు. రక్తం చెల్లించకపోతే పాప క్షమాపణ లేదు. ఆ దైవ కుమారుడే మన కొరకు మనల్ని ప్రేమించి దుర్వాసనగా ఉన్న మనల్ని పరిమళ వాసనగా చేయుటకు దేవునికి బలిగా అర్పణంగా తను అప్పగించుకున్నాడు. ఆ కలవరి శిలువలో వధింపబడ్డ గొర్రెపిల్ల తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆ కలవరి శిలువలో నిర్జీవిగా మారిపోయాడు. చనిపోయాడండి మన కొరకు. శ్రమ పెట్టబడి చనిపోయాడు. మన భారం మోసి చనిపోయాడు. మన శిక్ష సహించి చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు యేసు ప్రభు. తిరిగి 3వ దినమున ఆయన చావును సమాధిని జయించి విజయుడుగా, అమరుడుగా, మృత్యుంజయుడిగా లేచిన ఆ సజీవుని, ఆ ప్రేమామయుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను. మరి ఆ బల్ల కార్యక్రమం కన్నా ముందుగా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయనకు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని లేఖనాల్లో గమనిస్తున్నామండి. మన భారాన్ని భరించేవారు లేరు, మన శిక్షను సహించేవారు లేరండి, మనల్ని విమోచించేవారు లేరు. మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి దాటించాడు ఆ జీవాధిపతి. అంధకారంలో ఉన్న నన్ను మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. 3 బారిన మన జీవితాలను సిగురింపజేశాడండి. మన దశ మార్చాడు. విలువలేని మనకు, ఎన్నికలేని మనకు ఎన్నుకున్నాడు, విలువనిచ్చాడు. ఎవరమండి మనము? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను అయినాం. ఒకనాడు ప్రజగా కాక ఇప్పుడు ఆయన ప్రజ అయితిమి. ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు నీవు నేను మనము కనికరింపబడిన వారమైతిమి. ఇంకా అనేక మంది కనికరింపబడక ఉన్నారు. లోబడిన వాళ్ళని వారి కొరకై దినమల్లా యేసు ప్రభు తన చేతులు చాచుతున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, రండి, నా వద్దకు రండి. నా వద్దకు వస్తే మీకు నిత్య జీవం ఉంది. నన్ను అనుసరిస్తే, నా మార్గంలో వస్తే మీకు పరదేశం ఉంది, పరలోకం ఉంది. నిత్యత్వంలో యుగాలు సదాకాలం నాతో ఉండే భాగ్యం ఉంది. కనుకనే కదా మీ కొరకు చూడు నా చేతులు మరి పొడవబడ్డాయి, పొడవబడ్డాడు, పాదాలు పొడవబడ్డాయి. మీ కొరకై ముళ్ళ కిరీటం, మీ శిక్షను భరించాను, మీ కొరకు రక్తం కార్చాను, మీ కొరకు ప్రాణం పెట్టాను అంటున్నాడు ప్రభు. కానీ ఆయన ప్రేమను అనేక మంది అర్థం చేసుకోలేక ఆయన వద్దకు రాలేక దూరంగా పోతున్నారయ్యా. అయినా కూడా ప్రభు ప్రేమ వెంటాడుతూ ఉంది. మన నీడ మనల్ని వెంటాడుతున్నట్లు ప్రభు ప్రేమ కూడా మనల్ని వెంటాడుతుందండి. ఆ కరుణామయుడు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు భూలోకంలో తన శిష్యులకు మరి కనపరుచుకొని అనేకులు చూస్తుండగా పరమునకు ఆరోహణ వెళ్ళిపోయాడు. ఆరోహణమైన ప్రభు తిరిగి అవరోహణం కాబోతూ ఉన్నాడు. ఆరోహణం అంటే ఎక్కిపోవడం, అవరోహణం అంటే కిందికి దిగడం. రానే ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలో మాటలు రాయబడి ఉన్నాయి. వస్తాడు నా దేవుడు, తప్పకుండా వస్తాడు. ఎవరి కోసం? సంఘం అనే వధువు కొరకు, ఆయన నమ్మిన పిల్లల కొరకు వస్తాడు, తప్పకుండా వస్తాడు. కానీ మనకిచ్చిన రక్షణ బట్టి మనకు ఉండాల్సింది ఒక సుప్రదమైన నిరీక్షణ. యేసు ప్రభు వస్తాడు, మనల్ని పరలోకం తీసుకుపోతాడు, పరదేశంలో ఉంచుతాడు. ఆయనతో పాటు యుగాలు ఉండే, సదాకాలం ఉండే ఒక శ్రేష్టమైన జీవితం, భాగ్యం ఉంది. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగిదివా? మనం ఎరగాల. లేఖనాలే మనకు ఆధారం అండి, మరొకటి కాదు, ఎవరు చెప్పే మాటలు కాదు. లేఖనాల్లో ఏమున్నాయి, ఏం రాశారు, ఏం రాయించాడు దేవుడు మన కొరికేనండి. ఏం ఇవ్వగలమండి ఆయనకు? మనం యోగ్యులమంటే అయోగ్యులమే. ప్రేమించాడు, రక్షించుకున్నాడు, లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు, మరణంలోనికి జీవంలోనికి దాటించాడు, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించాడు, మన జీవితంలో చిగురింపజేశాడు. రక్షణ పొందిన నాటి నుంచి నీకు, నాకు, మనకు లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. మనమేమి ఇవ్వగలమండి?
దావీదు అంటాడు 103వ కీర్తన 1-2 వచనం చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి. నా ప్రాణమా, దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని 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 మరవకుము. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మన బంధులో ప్రాణం ఉండగా మరవకూడదు. ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ ఆత్మయున్న దేవుని ఆత్మతో, సత్యంతో, ఏక మనసుతో, ఏకభావంతో, ఏకతాత్పర్యంతో నీవు నేను మనము అందరం కలిసి ప్రభును ఆరాధిద్దామండి, స్తుతిద్దాం. ఏమి ఇవ్వగలం మనం? ఏమి ఇవ్వలేమండి. మన వద్ద ఏముందండి? నేను నన్ను మనల్ని కొన్నాడు, ఆ కలవరి శిలువలో వేదనపడి కన్నాడు, రక్తమిచ్చి కొన్న దేవుడు. ఏముందండి? మనం ఆయన దాసులము, కొనబడిన వారము, ఆయన సొత్తు. మన హృదయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఘనపరుద్దాం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటాడు. ఆ ఘనమైన మహారాజుకు మరి నీరాజనాలు అందిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, స్తుతులు చెల్లించుకుందామండి. సంఘమ సంతోషించుమా, గంతులు వేయుమా, ఆశతో ఆరాధ్యుడేసుని ఆశతో దించుమా, ఆశతో ఆరాధ్యుడేసుని ఆరాధించుమా. సంఘమ సంతోషించుమా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలాసిన ప్రభుని స్తుతింతుమా. వెలుగులోనికి పిలాచిన ప్రభుని స్తుతించుమా. సంఘమ సంతోషించుమా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప దేవా, ఆరాధనకు ఏకుడైన మా గొప్ప దేవా, స్తుతి సింహాసనాసీనుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన మహిమగల నామమునకు ఉదయకాల సమయంలో మా హృదయపూర్వక వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులను ప్రభా, మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, కొనియాడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అత్యున్నతమైన